పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు తమ డిమాండ్స్ను నెరవేర్చాలంటూ పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుల కోసం పెద్ద ప్రకటన చేసింది. ఖరీఫ్ నాట్లు సందర్భంగా రైతులకు ఎరువులపై ప్రభుత్వం భారీ రాయితీ ఇస్తుంది. ఇందుకోసం 24,420 కోట్ల రూపాయల బడ్జెట్కు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఖరీఫ్ పంటకు ఫాస్ఫేటిక్, పొటాష్ ఎరువులపై మొత్తం 24,420 కోట్ల రూపాయల సబ్సిడీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రైతులు ఉపయోగించే ప్రధాన ఎరువులైన డీఏపీ క్వింటాలకు 1,350 రూపాయల ధరకే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. డీఏపీ, పీ&కే ఎరువుల రిటైల్ ధరలు స్థిరంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు పీ&కే ఎరువులపై సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్లను నిర్ణయించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సమాచారం అందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఖరీఫ్ పంటకు నత్రజని కిలోకు 47 రూపాయల 2 పైసలు, ఫాస్ఫేట్ కిలోకు 28 రూపాయల 72 పైసలు, పొటాష్ కిలోకు 2 రూపాయల 38 పైసలు, సల్ఫర్పై సబ్సిడీ కిలో రూపాయి 89 పైసలుగా నిర్ణయించారు. ఫాస్ఫేటిక్ ఎరువులపై సబ్సిడీని 2023లో రబీ పంటకు కిలోకు 20 రూపాయల 82 పైసల నుంచి 2024 ఖరీఫ్ సీజనుకు కిలోకు 28 రూపాయల 72 పైసలకు పెంచారు. అయితే ఖరీఫ్ పంట 2024 కోసం నత్రజని, పొటాష్, సల్ఫర్పై సబ్సిడీతో ఎటువంటి మార్పు లేదు. ఈ సబ్సిడీతో పాటు డీఏపీ బస్తాకు 1,350 రూపాయల చొప్పున విక్రయించబడుతోంది. రాబోయే ఖరీఫ్ పంటలో కూడా స్థిరంగా ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఒక్కో బ్యాగుకు 1,670 రూపాయలు, ఎన్పీకే 1,470 రూపాయలు చొప్పున అందుబాటులో ఉంటాయి. డీఏపీపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎన్బీఎస్ పథకం కింద 3 కొత్త ఎరువుల గ్రేడులను చేర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎరువుల కంపెనీలకు నిర్ణీత ధరల ప్రకారం సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు.